ఆర్థర్ విలియం చార్ల్స్ వెంట్వర్త్ గోర్ జనవరి 1868 2న ఇంగ్లాండ్లో జన్మించాడు. ఆయన ఆధునిక టెన్నిస్ ప్రారంభ దశలో గొప్ప గుర్తింపు పొందిన బ్రిటిష్ టెన్నిస్ క్రీడాకారుడు. లాన్ టెన్నిస్ బ్రిటన్లో వేగంగా ప్రాచుర్యం పొందుతున్న కాలంలో ఆయన ఎదిగాడు. చిన్న వయసులోనే గోర్కు టెన్నిస్పై ప్రత్యేక ప్రతిభ, శారీరక దృఢత్వం మరియు వ్యూహాత్మక ఆలోచన కనిపించాయి. వింబుల్డన్ ఛాంపియన్షిప్లో ఆయన 3 సార్లు పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. 1901, 1908 మరియు 1909 సంవత్సరాల్లో ఈ ఘనత సాధించాడు. 1901లో 33 ఏళ్ల వయసులో తొలిసారి వింబుల్డన్ విజేతగా నిలవడం విశేషం. ఆ రికార్డు అనేక సంవత్సరాలు నిలిచింది. ఆయన శక్తివంతమైన బేస్ లైన్ ఆటకు మరియు స్థిరమైన ప్రదర్శనకు ప్రసిద్ధి. వింబుల్డన్తో పాటు గోర్ గ్రేట్ బ్రిటన్ తరపున డేవిస్ కప్లో కూడా పాల్గొని దేశానికి గౌరవం తీసుకువచ్చాడు. తన క్రీడా జీవితంతో పాటు బ్రిటిష్ ఆర్మీ అధికారిగా, తరువాత రాజకీయ నాయకుడిగా కూడా సేవలందించాడు. డిసెంబర్ 1928 1న ఆర్థర్ గోర్ మరణించాడు. అయినప్పటికీ బ్రిటిష్ టెన్నిస్ చరిత్రలో ఆయన కృషి, పట్టుదల మరియు క్రీడా స్ఫూర్తి శాశ్వతంగా నిలిచాయి.